ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రములు ప్రభు. గతించిన దినములన్నిట నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకొని మరొకసారి మేమందరం ఈ రీతిగా కలుసుకొని నేను స్తుతించేటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. 2021 సంవత్సరం డిసెంబర్ నెల ఆయన యొక్క 11వ తారీఖున మీ రాత్రికాల సమయంలో మేము కూడుకోవడానికి మీరు సహాయం చేశారు. కూడి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యముఖంగా నాతో మాట్లాడండి. నీ బోరగా నన్ను వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో ఒక పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మనందరికి వచ్చిన పాట, ఎందుకు నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయ, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ తరికే చేర్చావు అనేటువంటి పాట పాడుకొని దేవుని యొక్క నామమును కనపరుచుకుందాం. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా, లోకం నాదని అందరూ ఉన్నారని తలచి మై మరచి భ్రమచానయ్యా, లోకం నాదని అందరూ ఉన్నారని తలచి మై బ్రహ్మచానయ్యా, అందరూ నన్ను విడిచారు యేసయ్యా, నన్ను మరువబోకుమా నా మెస్సయ్యా, అందరూ నన్ను విడిచారు యేసయ్యా, నన్ను మరువబోకుమా నా మెస్సయ్యా, ప్రేమ చూపావు నీ దరికే చేర్చావు, చూపావు నీ దరికే చేర్చావు, అందరూ కలిసి ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, అందరూ కలిసి ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా, బలము లేదని బలగము లేదని బలహీనుడని ఏమీ రాదని, బలము లేదని బలగము లేదని బలహీనుడని ఏమీ రాదని అందరూ నన్ను అన్నారు యేసయ్యా, నీ కృప ఉంటే నాకు చాలు యేసయ్యా,
అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే నాకు చాలు యేసయ్యా. ప్రేమ చూపావు, నీ దరికి చేర్చావు, జాలి చూపావు. మరొకసారి పాడుదాం. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. అందరూ కలిసి ఎందుకో నన్ను ప్రేమించావు, ఏ మంచి లేని నాపై. అది నాదని ఇది నాదని ఎన్నో మారులు నేననుకున్నానయ్యా. అది నాదని ఇది నాదని ఎన్నో మారులు నేననుకున్నానయ్యా. ఏది నా దగ్గర లేదు యేసయ్యా, నీ ఉంటే నాకు అంతే చాలు యేసయ్యా. ఏది నా దగ్గర లేదు యేసయ్యా, నీ ఉంటే నాకు అంతే చాలు యేసయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ప్రేమ చూపావు. ఆఖరిగా అందరూ కలిసి జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఈ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు. అందరూ కలిసి ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా,
ఏ మంచివే నాపై నీకు నిందనయా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, చాలు చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, చాలు చూపావు, నీ దరికి చేర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచిది. వాక్యపూర్వకంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు ఈ పూట జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు విందాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము 4వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట వాక్య ధ్యానము కొరకు ఆది కాండ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ వాక్యమును ధ్యానం చేసుకునే ముందుగా ఒక చిన్న వృత్తాంతాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది కాండ గ్రంథము 1వ అధ్యాయము నుండి మనము చదువుకున్నటువంటి 4వ అధ్యాయము 26 వరకు కూడా మోకరించి ప్రార్థించినట్లుగాను, ప్రార్థన అనేటువంటి పదం ఎక్కడ కూడా మనం చూడం ఆ 4 అధ్యాయాల్లో కూడా. అయితే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు ఏదేను తోటలో వారు సంచారం చేసే సందర్భాలు, లేకపోతే వారు నివసించేటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళడమే ఆ 4 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. 1వ అధ్యాయములో సృష్టిని దేవుడు ఏ దినాన్న కలుగు చేశాడో, వేటిని కలుగు చేశాడో మనం చూస్తాం 1వ అధ్యాయంలో. ఇంకా 2వ అధ్యాయము, ఈ 3వ అధ్యాయములో కళ్ళ చూసినప్పుడు ఆదాము అవ్వలు కనబడతారు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేసినట్లుగాను, తరువాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కానీ దేవుడు సెలవిచ్చినట్లుగాను. ఇంకా 3వ అధ్యాయంలోనికి వస్తే ఆదాము అవ్వలు మరి ఒక 2-3 సెకండ్లు లేకపోతే కొన్ని గంటలు వాళ్ళు దూరముగా ఎడబాపుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదాము నిద్రించిన సమయంలో అవ్వమ్మ ఏదేను తోటలోనికి వెళ్ళింది. ఈ వెళ్ళిన సందర్భంలో అపవాది అయినటువంటి సాతాను మరి అవ్వమ్మను మోసపుచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఏదేను తోటలోంచి బయటకు నెట్టివేయబడ్డారు. ఎప్పుడైతే వీళ్ళు నెట్టివేయబడ్డారో అప్పటి వరకు కూడా, అనగా వీళ్ళు తినొద్దన్నటువంటి పండ్లను తినకుండా ఉన్నంత సేపు కూడా దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడేవారట. కానీ ఈ ఆది కాండము గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనంలోకి వచ్చేసరికి ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములు
వారిద్దరు కూడినప్పుడు ఏబేలు కయ్యోనుని వారు కన్నారు. వారి ఇద్దరు కుమారుల పేరు ఏబేలు, కయ్యోను. కయ్యోను భూమిని సేద్యపరిచేవాడు, ఏబేలు గొర్రెల కాపరి. వారు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని, కయ్యోను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదని కయ్యోను మీద కోపము పడి, ఏబేలు మీద కయ్యోను కోపం పడి తన తమ్ముడైనటువంటి ఏబేలును చంపేశాడు. ఆ విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఆ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏబేలు చంపేసినటువంటి తరువాత కయ్యోను మరి యొక్క గ్రామం నుంచి దేవుడు ఏదైతే చెప్పాడో దేశదిమ్మరిగా తిరుగుతావని తెలియజేశాడు. ఆ సందర్భంలో మీరు గమనించినట్లయితే ఈ ఏబేలు చనిపోయినటువంటి తరువాత మరలా దేవుడు ఆదాము అవ్వలను జ్ఞాపకం చేసుకుని చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరు షేతు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ షేతుకు కూడా మరలా అతను పెద్దవాడై మరలా అతను కూడా వివాహం చేసుకున్న తర్వాత వారి దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వదించి ఏనోస్ అను పేరు పెట్టాడు. అప్పుడు ప్రార్థన ప్రారంభించడం జరిగింది. అంతకుముందు ఆదాము అవ్వలు దేవునితో దేవుడే స్వయాగా మాట్లాడేవాడు. ఎప్పుడైతే వీరు ఏదేను వనములోంచి బయటికి నెట్టివేయబడ్డారో ఇక శ్రమించడం, కష్టించడం, పని చేయడం, వారి జీవితాలు ముందుకి కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తున్న అటువంటి సందర్భాన్ని బట్టి మనం చూసినప్పుడు ప్రియులారా మీరు గమనించండి, ఎప్పుడు దేవుడే వారి దగ్గరికి వచ్చి మాట్లాడే సందర్భం. ఇప్పుడైతే దేవునితో మాట్లాడేటువంటి సాహిత్యం కలిగింది. కారణం ఏంటంటే, ఒకప్పుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులైనటువంటి బిడ్డల దగ్గరికి వచ్చి డైరెక్టర్గా మాట్లాడే సందర్భాలవి. ఎప్పుడైతే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో వారు ఏదేనులో నుంచి త్రోసివేయబడ్డారు. ఆ ఏదేను వనములో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారి కష్టము, వారి బాధ, వారి ఇరుకులు ప్రభువారు ఏదైతే చెప్పారు, చెమట కారుస్తావు, భూమిని దున్నాలి, పండించాలి అని ప్రభువారు చెప్పినట్లుగా మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఈ 4వ అధ్యాయం 26వ వచనంలో ప్రార్థన చేయుట ఆరంభమైనది అని రాయబడి ఉంది. ఈ రోజున మన అంశం ఏమిటంటే, ప్రార్థన మనం ఎందుకు చేయాలి? చాలా పర్యాయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనగా ఏమిటో 2 మాటలు చెప్తాను. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనగా దేవుణ్ణి అడగడం, ప్రార్థన అనగా దేవుని దగ్గర నుంచి మనం కోరుకోవడం, ప్రార్థన అనగా మన యొక్క ప్రతి సమస్యను కూడా ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవడమే ప్రార్థన. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చేటప్పుడు మనం ప్రక్కవారికి చెప్తూ ఉంటాం. ఎక్కువ శాతంగా ప్రతి మనిషి కూడా తన బాధను ఎదుటి వ్యక్తికి చెప్పుకుంటారు. అలాగే నేను చెప్పొద్దు అని అన్నట్ల, కానీ తీర్చేవారికి, ఆలకించేవారికి చెప్పిన ఇబ్బంది లేదు. కానీ మన బాధలు ఎంతమందికి చెప్పుకున్నవి తీరవు. కానీ నిన్ను సృష్టించినటువంటి దేవునికి నీలో ఉన్నటువంటి బాధ ఏంటో, నిన్ను సృష్టించినటువంటి దేవునికి నీలో ఉన్న కష్టం ఏంటో ఆయన దగ్గర నువ్వు అడిగి వేడుకుంటే కనుక నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అసలు మనం ప్రార్థన ఎందుకు చెయ్యాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక 65వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 65వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలో మొట్టమొదటి విషయం ఏంటంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఈ భూ ప్రపంచం మీద ఎంతో మంది ఎన్నో మ్రొక్కుబడులు, ఈ భూ ప్రపంచం మీద ఎన్నో యాచనలు, ఈ భూ ప్రపంచం మీద ప్రజలు ఎన్నో ప్రార్థనలు,
ఈ భూ ప్రపంచం మీద ఎంతో మంది ఎవరికి తగినట్లుగా వారు చేస్తున్నారు. కానీ ఈ రాత్రి దేవుని మందిరములోనికి కూడి వచ్చి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సెవియొగ్గి నీ ప్రార్థన ఆలకించేవాడు అని నమ్మి విశ్వసించినట్లయితే నీ ప్రార్థనకు తప్పనిసరిగా జవాబు దొరుకుతుంది. ఈ రాత్రి మన ప్రార్థన ఎందుకు చేయాలి అనేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, మన ప్రార్థన ఆలకించువాడు ఉన్నాడు గనుక మనము ప్రార్థన చెయ్యాలి. చెప్పండి మాట నాతోటి, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు కనుక మనం ప్రార్థన చేయాలి. ఆలకించేటువంటి దేవుడైన, అందుకనే యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంది. ఏమని? రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విన నేరక ఎండినట్లు ఆయన చెవులు మందముగా లేవు అన్నాడు. అంటే మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఆయన. నా జీవితంలో ఎన్నోసార్లు శ్రమల్లో, ఎన్నోసార్లు ఇబ్బందుల్లో, సేవా పరిచర్యలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్పగలిగాం, అయ్యా ఇలాంటి పరిస్థితి అని చెప్పాం. కానీ ఎవరి దగ్గర ప్రతిఫలం దొరకలేదు. కానీ సంపూర్ణంగా దేవుని తెలుసుకుని, బైబిల్ బాగా చదువుకొని, ఈ వాక్యములన్నిటినీ కూడా ధ్యానం చేసుకున్న సందర్భంలో అవును కదా, దావీదు ఒంటరిగానే జీవించాడు. దావీదుకి ఎవరు వెనకాల లేరు కదా. దావీదుకి దేవుడు తప్ప మరి ఎవరు ఆధారం ఉన్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు ఉండగా లోకములోనిది ఎదియు నాకు అక్కర్లేదు అన్నాడు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దన్నాడు. ఆయన తప్ప ఇంకెవరు చేశారు ఉపకారము? యెహోవా అందరికి ఉపకారి, ఆయన అందరికీ ప్రభు అని మరి లేఖన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మనము దేవునిపై ఆనుకొని, మనసు ఆయనపై ఉంచి మనం ప్రార్థించినప్పుడల్లా మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కువ శాతంగా ప్రభువుని అడిగి ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నాము. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. పరిశుద్ధ గ్రంథంలో రిబకా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకా మనం తెలియజేసుకుంటే కనుక ఎన్నో సందర్భాలు అన్నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తన ప్రార్థన అంగీకరించి గర్భఫలాన్ని తెరిచాడు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. జకరియా ఎలిజబెతుల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కొర్నేలి ప్రార్థన దేవుడు వినపడింది, ఆయన ఆలకించాడు. మన ప్రార్థన ఆలకించు దేవుడు ఉన్నాడు. ఇస్సాకు రిబకా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి కౌరు పట్టుకొచ్చినప్పుడు, దేవుని వార్త పట్టుకొచ్చినప్పుడు హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. కారణం ఏంటంటే, నువ్వు ఏ స్థలమందున్నా, ఏ కంట్రీలో ఉన్నా, ఏ చోట ఉన్నా, ప్రతి సందర్భంలో ప్రార్థన 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 ప్రార్థన. డాక్టర్ బిల్లీ గ్రేమ్ గారి దగ్గరకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు బిల్లీ గ్రేమ్ గారిని అడిగారంట, అయ్యా మీరు సభకు వెళుతుంటే వేల కొలది మంది ప్రజలు వస్తున్నారు, దీనికి కారణం ఏంటంటే అప్పుడు అన్నారట, ప్రార్థన మొట్టమొదటిది. రెండవదిగా ఆయన అడిగినప్పుడు, అయ్యా మీరు ప్రార్థన వెళ్తున్న మీ దగ్గర ఇంతమంది పోషించబడుతున్నారు కదా, ఇంతమందిని మీరు పోషిస్తున్నారు కదా, ఇంతటి చక్కటి వాగ్దానంతో దేవుని యొక్క మాటలు చెప్తున్నారు కదా, కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడు. ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి మీరు కారణం ఏంటంటే ప్రార్థన. ప్రతిదీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన కలిగి ఉండాలి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రాహాముతో మాట్లాడి, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను నిత్యముగా నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, ఆశీర్వాదకరంగా ఉంచుతానని ప్రభు మాట్లాడారు. ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఏమంటే బలిపీఠం కట్టి అతనున్న చోట ప్రార్థన ప్రారంభించాడు. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో మంచి ప్రార్థన ధూపం వేయగలిగాడు. ఈ రోజున అబ్రహాము బలిపీఠం కట్టుకున్నట్లుగా మనం ప్రతి వారము లేకపోతే క్రమంగా జరిగే ఆరాధన క్రమాలకి బలిపీఠం దగ్గరికి ఎలా వస్తున్నామో, మన కుటుంబాల్లో కూడా ప్రార్థన బలిపీఠం ఉండాలి.
అనగా ప్రార్థించడానికి ఒక చక్కటి గదిని ఉండాలి, ప్రార్థించడానికి చక్కటి ఒక నివాస స్థలం ఉండాలండి మన ఇంట్లో ప్రార్థనకి. ఎందుకనంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక, ఆలకించువాడు పరిశుద్ధుడు కనుక, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు కనుక మనము ఖచ్చితంగా మన ఇంట్లో ఆయనకి పరిశుద్ధ స్థలాన్ని మనం కేటాయించాలి. ఈ పరిశుద్ధ స్థలాన్ని కేటాయించేసి మనకిష్టం వచ్చినట్లుగా నడిచేసి ఏదో సాయంకాలం మోకరిస్తే కుదరదు. మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ప్రార్థన ఆలకించువాడు కనుక మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. సంసోను ఆఖరి స్థితిలో ఇలాగ అడుగుతున్నాడు, ఈ చివరిసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు, ప్రార్థనను విన్నాడు. కనుక మొట్టమొదటిది ఏంటంటే 65వ కీర్తన మొదటి వచ్చిన ప్రకారంగా మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు కనుక మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. రెండవది చూస్తే 21వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ కీర్తన 2వ వచనం, అతని మనోభిష్టను నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఒకటి, ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రార్థన ఆలకించు దేవుడు కనుక మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థన అంగీకరించేవాడు కనుక మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించేవాడు కనుక ప్రార్థన చేయాలి, ఆలకించే దేవుడు కాబట్టి మొరపెట్టాలి. రెండవదిగా అతని మనోభీష్టను నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. దేవుని మందిరములో చేస్తున్న ప్రార్థన, ఇళ్ళ దగ్గర నుండి చేస్తున్న ప్రార్థన, ప్రయాణమై బండి మీద వెళుతున్నప్పుడు చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా దేవుడు మానకుండా ఆయన అంగీకరించువాడు. వాక్యం చెప్తుందండి మాట. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడంట. అంగీకరిస్తాడు. అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా నాకు ఒక గిఫ్ట్ పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, దాన్ని నన్ను అయ్యా నేను గిఫ్ట్ పట్టుకొచ్చాను, ఇది ప్రేమపూర్వకంగా తీసుకోండి అయ్యా అంటారు. అప్పుడు దాన్ని నేను అంగీకరిస్తాను. నాకు వద్దండి బాబు నేను అంగీకరించిన ఇటువంటి అన్నాను అనుకోండి, వాళ్ళకి బాధ కలుగుతుంది. అలాగునే మన ప్రార్థన ఎంత ప్రేమతో దేవుడు అంగీకరిస్తున్నాడు చూడండి. దావీదు భక్తుడు అంటున్నాడు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని అన్నాడు. ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి వేదనతో తన తల్లి కన్నందున ఎబ్బేజు అని పేరు పెట్టారు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు అని అడిగినటువంటి ఆ ప్రార్థన మనవులు దేవుడు అంగీకరించి అతనికి ఆ మనవిని మరలా తిరిగి దయచేశాడు, ఉత్తరం ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, మన ప్రార్థన ఎందుకు చేయాలంటే మొట్టమొదటి విషయము మన ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు కనుక ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థన అంగీకరించే దేవుడు ఉన్నాడు కనుక మనం ప్రార్థన చెయ్యాలి. మూడవదిగా చూస్తే 86వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 86వ కీర్తన 7వ వచనము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెను. ఎంత అద్భుతమో చూడండి. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడు గనుక నా ఆపత్కాలమున నేను నీకు మొర్రపెట్టెదను. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో నువ్వు కూరుకుపోయి ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. మూడవదిగా మన సందర్భం, ఆయన ఉత్తరమిచ్చువాడు గనక. ఏమంటే మీకు అర్థమవుతుందండి? కొన్ని సంవత్సరాల క్రితంగా నేను సేవలోకి రాకముందు మా పూర్వీకులు కొంతమంది కువైట్ ప్రాంతంలో వెళ్ళి ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేరు. ఇక్కడి నుంచి వాళ్ళు లెటర్ వేస్తే, ఇప్పుడంటే అన్ని కూడా వీడియో కాల్స్, ఇప్పుడు అటువంటిది ఏమి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి 6 నెలలకు లేకపోతే 2 నెలలకు వచ్చేస్తున్నాం. అప్పుడు ఆ సందర్భాలు అది కాదు, ఖచ్చితంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండొచ్చేవారంటండి. అండ్ వారానికి ఒకసారి లెటర్ అందేది. మీరు గమనించండి, అలాంటి సందర్భంలో వాళ్ళు లెటర్ ఇస్తే మళ్ళీ వీళ్ళ లెటర్ అడ్రస్ని బట్టి రాసేవారు. అతను రాసిన తర్వాత ఏదైనాని అప్పుడు వీళ్ళు ఒకవేళ అడ్రస్ అది కరెక్ట్ అనుకుంటే కనుక రాసేవారు.
కానీ అక్కడ ఉత్తరం వచ్చింది కాబట్టి మళ్ళీ లెటర్ వెళ్ళింది. అలాగుననే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడు. అందుకని దావీదు అన్నాడు, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టేదాన్ని. నువ్వు మొర్ర పెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఎక్కడి నుంచి? ఇరుకునందుండి నువ్వు మొర్ర పెడితే విశాల స్థలములో దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోంచి తప్పించెనని దేవుని లేఖనము స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ప్రియులారా, దావీదు జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలను అతడు మరి ఆ బండల చాటును దాగున సందర్భం, తన ఎడారి జీవితముగా జీవించిన సందర్భంలో మనం చూస్తే దావీదును దేవుడు హెచ్చించగలిగాడు. దావీదు చేసిన ప్రార్థన ఆలకించగలిగాడు. దావీదు పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరించగలిగాడు. అందుకనే దావీదు అంటున్నాడు, నేను రోజుకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈ రోజున మన కుటుంబాల్లో ప్రార్థన ఉందా? మన కుటుంబాల్లో దేవుణ్ణి ఆహ్వానించేటువంటి అనుభూతిని కలిగి ఉన్నామా? అలాగ ఉంటేనే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎక్కడ 2-3 నా నామమును బట్టి ప్రార్థన చేస్తారు, ఏకీభవించి వారి మధ్యలో ఉంటానన్నాడు. అనగా మన ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి కిందకు వస్తాడు. అనగా దానికి అర్థం ఏంటి? నీ ప్రార్థన 2-3 కూడి ఉన్న చోట ఉంటానన్నాడంటే ఆ ప్రార్థనకి దేవుడే కిందకు వస్తున్నాడు. దానికి అర్థం అది. అందుకే మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఆలకించే దేవుడు కనుక, ప్రార్థన అంగీకరించేవాడు కనుక, ఉత్తరమిచ్చేవాడు కనుక మనం ప్రార్థనలు చెయ్యాలి. టీవీలకే పరిమితం అయిపోతాం. మీకు అర్థమవుతుందండి? పోనీ టీవీ ఉంది కదా, పోనీ మంచిగా దాంట్లో ఏదో శుభార్త ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్ చూద్దామా అని అంటే అండ్ అట్లకి పరిమితం కారండి. ఎక్కడ ఏం జరిగిపోతుందో అవి చూస్తారండి ముందు. ఎక్కడేదో జరుగుతుందని నువ్వు చూస్తే ఆగదు, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఆపలేవు. ఆపాలి అన్నా, ఒకవేళ దాన్ని దాటుకోవాలన్నా దేవునికి నువ్వు మొర్ర పెట్టాలి. మీకు అర్థమవుతుందండి? ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ఎంతో మంది దేవునికి ఇష్టంగా బ్రతకవలసిన వారు ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక శోధన. కారణం ఏంటంటే దేవునికి సమయం ఇవ్వకపోవడం, సినిమాలకి సమయం ఇవ్వడం, సెల్ ఫోన్స్కి సమయం ఇవ్వడం, ఇంకా చెప్పాలి సీరియల్కి సమయం ఇవ్వడం. మన ఇటీవల కాలంలోనే జరిగింది, కార్తీక దీపం సీరియల్ చూస్తుందంటండి. మరి ఏం జరిగిందో సంఘటన తెలియదండి. రాడ్ ఇచ్చుకుని భర్తను కొట్టేసిందండి. ఎంత దారుణం అండి! సీరియల్ గురించి జీవితాంతము సుఖముతోనూ, జీవితాంతము కష్టాల్లోనూ, నష్టాల్లోనూ పాలు పంపులు పొందుకొని బ్రతకవలసిన కుటుంబ జీవితం అది అండి. తన యజమానుని రాటిచ్చి కొట్టేసిందండి. ఎంత దారుణం అండి! కార్తీక దీపం సీరియల్ గురించి. ఇక్కడ నువ్వు నీ భర్తను కొట్టావు, రాబోచున్నవాడు నీకు భర్త ఉన్నాడు అన్నాడు. చూసారా? నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త భర్త ఉన్నాడు. ఏదో ఒక రోజు నిన్ను కూడా కొడతాడు. రాటిచ్చి కొట్టక్కర్లా, ఆయన నోట నుండి ఉమ్ము వేస్తే చాలు, కాలి బూడిదైపోతావు. జాగ్రత్త, తస్మాత్తు జాగ్రత్త. దేవుడు నీ కుటుంబం బాగోవాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే సీరియల్ చూసి నీ భర్తను కొట్టేశావు. ఎంత దారుణం! ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగట్లేదు? ఈ రోజున దేవునికి సమయం ఇవ్వండి. వీలైనంత మట్టికి ప్రతి సమయము, ఖాళీగా ఉన్నంత సమయము ప్రార్థన చేయండి. నేను అంటున్నాను, ప్రార్థన ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే చేస్తాం. చచ్చిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు. ఎందుకంటే నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు. నోరెప్పడానికి లేదు, ప్రభువా అని అనడానికి లేదు. ఒకవేళ నువ్వు నీతిగా బ్రతికి దేవుని కొరకు జీవించే వ్యక్తి అయితే, ఈ లోకములో ఆయన యందు మృతుడవితే నువ్వు ధన్యుడివై. లేకపోతే పాతాళంలోకి పోతావు. పాతాళంలో ధనవంతుడు అరుస్తున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారని. ఆయన బాధ, వేదన పడలేకపోతున్నాడు. కానీ ఈ భూమి మీద జీవించినంత కాలము శ్రమల్లో, ఇబ్బందుల్లో బ్రతికిన ఆ పేదలాదను చూడండి. అబ్రహాము రొమ్మును ఆనుకున్న పరదేశంలో ఉన్నాడు. దేవునిపై ఆనుకున్న ప్రతి జీవితం సుఖంగా ఉంటుంది. ఈ లోకంలో కష్టంగానే ఉంటుంది, కానీ పరలోకములో నిత్య సుఖము ఉంది. ఆకలి లేదు, దప్పిక లేదు, ఎటువంటి శ్రమ లేదు. అక్కడ మన ఎదురుగా కూర్చున్న దేవాది దేవుణ్ణి బట్టి అక్కడ మనం స్తుతిస్తాం. ఎక్కడ నువ్వు ఎంతగా స్తుతిస్తావో అక్కడ అంతటి స్తుతియాగం చేస్తావు.
ఇక్కడ ఎంతగా ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటావో, ఆ ప్రార్థించే పెదవులను, ఆ ప్రార్థించేటువంటి హృదయాన్ని దేవుడు అంగీకరించి పరలోకానికి చేరుస్తాడు. ఈ లోకములో బ్రతికినంత కాలము దొంగతనం చేశాడండి ఒక దొంగ. సిలువలో వేయబడిన దొంగల్లో ఇద్దరు దొంగలే. కానీ ఒకడు మారు మనసు పొంది సిలువ మీద నుంచి దిగడానికి అవకాశం లేని సందర్భం అది. కానీ అతను ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. అవతల వ్యక్తితో చెప్తారే, మనకి సిలువ వేయడము, ఈ ఇబ్బంది పెట్టడం మనకు న్యాయమే, కానీ ఏ పాపము లేనివాడు యేసు ప్రభు అని చెప్పాడు. అది నిజంగా యేసయ్యలో ఏ పాపము లేదు. మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు ఈ భూలోకానికి నరరూపధారిగా వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసి అవమానించబడి నలగగొట్టబడి మనందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని సిందించాడు. కాబట్టే మనం ఈరోజు నీతిమంతులుగా పిలువబడుతున్నాం. డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, అందాన్ని బట్టో, బలగాన్ని బట్టో నువ్వు ఎదర ఒక కారు వేసుకుని వెళుతుంటే 100 కార్లు వెళుతున్నాయి అని కాదు, నువ్వు పరిశుద్ధుడు అవుతుంటా. దేవుని కృపను బట్టి మనం పరిశుద్ధులమయ్యాం. దేవుని యొక్క రక్తమును బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. దేవుని యొక్క ఆ రక్తము చేతనే మనము ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా. అంతే కదండి, కృప చేతనే మనం రక్షించబడ్డామని లేఖనం చెప్తుంది. నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారు వాక్యం చెలవిస్తూ ఉంది. ఈ లోకములో బ్రతుకున్నంత కాలము నువ్వు దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏదో నామకార్థంగా చేసేటువంటి భక్తి కాదు మనం చేసేది. మనం ఎప్పుడు కూడా మనం చేసే భక్తి ఎలా ఉండాలి అంటే ప్రియులారా గమనించండి, భయము భక్తి కలిగి ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదండి, అలాగని భయం ఉంటే భక్తి ఉండదు. రెండు కలిసి ఉండాలి, రెండు ఉండాలండి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. 128వ కీర్తనలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. ఎన్ని ధన్యతలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి! కేవలము దేవుని మాట శ్రద్ధగా ఉంటే, ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే, ఆయన సన్నిధిలో గోజాడితే నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రార్థించే వ్యక్తిగా మారుతావా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? అబ్రహాము జీవితంలో ప్రార్థన ఉంది, దానియేలు జీవితంలో ప్రార్థన ఉంది, దావీదు జీవితంలో ప్రార్థన ఉంది, ఎబ్బేజు జీవితంలో ప్రార్థన ఉంది. ఈ రోజున నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారితే ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 4వదిగా మనం చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గారిచే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. తన నామమును బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చెయ్యు వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. ఏమండి, 4 విషయాలు చెప్పానండి. 1, మనం ప్రార్థన ఎందుకు చెయ్యాలనే సందర్భం. 1, ప్రార్థన ఆలకించేవాడు కనుక ప్రార్థన చెయ్యాలి. 2, ప్రార్థన అంగీకరించేవాడు కనుక ప్రార్థన చేయాలి. 3, ప్రార్థనకు ఉత్తరమిచ్చేవాడు కనుక అందుకు మనం ప్రార్థన చెయ్యాలి. 4వదిగా ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు కనుక ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. పూర్వకాలంలో అంటే మనము చిన్నవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది పెద్దవారు అంటండి కొన్ని గంటలు దేవునిలో గడిపేవారంట. వాళ్ళు కొంతమంది పేర్లు ఆ చరిత్రలు చెప్తుంటే నేను వినగలిగాను. అండి, జాన్ వెస్లీ అనేటువంటి మరి ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆ జాన్ వెస్లీ కొన్ని గంటలు దేవునితో గడిపాడంట ఆయన. ఈరోజు చాలా మంది ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. అంటే ఆ ఇంగ్లాండ్ జాన్ వెస్లీ కొన్ని గంటలు దేవునితో గడిపేవాడంటండి.
ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అంటండి. మరి వాళ్ళ ప్రార్థనలే కదండి ఈ రోజున సంఘాలు అలాగే అభివృద్ధికి కారణము. దైవజనులు మరి ఏసన్న గారు అండి గుంటూరు పరిచర్య, అద్భుతమైన పరిచర్య కదండి వాళ్ళది కూడా. దేవుడు ఆ ప్రార్థనలన్నీ ఆలకించాడు, కొన్ని వేల సంఘాలు కట్టగలిగాడు ఆయన. ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఇంకా ఎందరో 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 దేవుని సేవలో మహానుభావులై నలగగొట్టబడి మోకాళ్ళ చెప్పులు మరి గుర్రము నాడి వలె మారి ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారండి వాళ్ళు. ఆ ప్రార్థనని ఈ రోజున మనము కూడా కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపితే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజున విరామము లేకుండా, ఖాళీ లేకుండా అనేకమైనటువంటి ప్రాంతాలకు ఏమంటే వెళుతున్నామంటే మరి దేవుడు మీరందరూ చేస్తున్న ప్రార్థన, నా కుటుంబం చేస్తున్న ప్రార్థన, ఈ రోజున దేవుని సన్నిధిలో గడుపుతున్నాము కాబట్టే ప్రార్థన చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ రోజున అనేక ప్రాంతాలు ఈ చిన్న వయసులో దేవుడు వాడుకుంటున్నాడండి. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థనగా దేవునితో మాట్లాడాలి. ఎంతమందితో మాట్లాడుతాం రోజు మనం? పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. పనికొచ్చేటువంటిది ఏదైనా ఉందంటే ఏముండదు, పనికిరాని మాటలన్నీ మాట్లాడతాం. అక్కడ జరిగిందంట కదా, జరిగింది కదా, మరి ఇంకెందుకు ఇంకా చెప్పుకోవడం వల్ల లేదు. జరిగేదాన్ని గురించి నీకు తెలియాలంటే మనం బైబిల్ చదవాలి. ప్రభువారు అన్నారు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో, అనగా జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. జరుగుతాయని ప్రభువే చెప్పారు. మరి జరుగుతుందని ప్రభు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేయాలి. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లుగాని లేఖనం చెప్తుంటే మనము మెలకువగానే ఉంటాం. ప్రార్థనలకు వచ్చామనుకోండి నిద్రపోతూ ఉంటాం కదండి. ప్రార్థనలకు వస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. పాటలు పాడేటప్పుడు రాదండి. ఏమండి ఇంకా చెప్పాలని అంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటాం, కానీ ప్రార్థనలు కూర్చోడానికి కాళ్ళు లాగేస్తాయనో, చేతులు లాగేస్తాయనో, అంటే ఏదో ఒకటి పెట్టుకుని మందిరానికి మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఎన్నిసార్లు మానేస్తుంటామో, అలా ఎన్నిసార్లు వాయిదాలు వేస్తుంటామో మందిరానికి రాకుండా. గతించిన 2 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, ఆన్లైన్ సర్వీస్, ఏమండి మందిరాలు మూసివేయబడ్డాయి. కానీ దేవుడు నిన్ను నన్ను మళ్ళీ ప్రేమించి మరొకసారి ఇట్టి అవకాశాన్ని ప్రవహించాడంటే ఎంతటి ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. దినమును చెడ్డవి కనుక సమయమును పోనివ్వక మరి ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా మనం ఎలా బ్రతకమన్నాడు? జ్ఞానం కలిగి బ్రతకండి ప్రభు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే, ఏమండి మార్తా వలె యేసు ప్రభుని ఇంటికి పిలిచి విస్తారమైన పనులు పెట్టేసుకున్నట్లుగా మనం కూడా చాలా మంది విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పని చేయొద్దని నేను అనట్లా, కష్టపడొద్దని నేను అనట్లా. దేవునికి ఇచ్చే సమయము దేవునికి నువ్వు ఇవ్వవలసిందే. ప్రార్థించవలసిన సందర్భంలో ప్రార్థించవలసిందే. షడ్రకు మెస్సకు అబేద్నెగోను వారిని చూడండి. వారు మా దేవుడు రక్షించడానికి సమర్థులని సాక్ష్యం చెప్పగలిగారు. ఆ సాక్ష్యం నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు ఆ సాక్ష్యం నువ్వు ఇవ్వగలుగుతావా అనంటే ఏదోనండి యేసుప్రభుని నమ్ముకున్నామండి, కొంచెం అటు ఉంటున్నది, కొంచెం ఇటు ఉంటుందండి. ఇంకా యేసుప్రభుని నమ్ముకున్నా కూడా అండి ఎలాంటి పరిస్థితులు ఉంటామంటే సగం భక్తి జీవితాన్ని జీవిస్తున్నా. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి, రోషము గల దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన అంగీకరించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, కృప చూపిటలో ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం నువ్వు దేవునితో మాట్లాడే వ్యక్తిగా మారాలి. కొన్ని సమయాలు మనం ఏది మంచిదో ఏది చెడుదో చూసుకోవాలి. ఎవరితో మాట్లాడాలో ఏం మాట్లాడాలో అది నువ్వు నేర్చుకుంటే, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అది మనం గుర్తెరగాలి. ఇది చెయ్యకూడదు అని ప్రభు చెప్పాడు, కానీ వినడానికి మట్టుకు విన్నారు, కానీ దాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. తమ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని ఆదాము అవ్వలు. కోసుకొచ్చింది కదా అనేసి ఈయన తినేసాడు, ఆమె తినేసింది. చెప్పింది కదా ఆవిడ కోసింది, పట్టుకొచ్చింది కదని ఈమె తిని. మనం ఏమి తినాలో ఏమి తినకూడదు, ఏ విధంగా నడవాలి ఏ విధంగా నడవకూడదు లేఖనములో ప్రభువే మనకు ముందు రాయించి ఉంచాడు కదా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి పూజించాలో, ఎవరిని పూజించాలో, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎక్కడ ప్రార్థన చేయాలో ఆయనకే చేయాలి తప్ప నువ్వెన్ని మొక్కుబడులు మొక్కుకున్నా, ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనము
లేదు. పైన ఆకాశమందు గాని కింది భూమి అందు గాని భూమి కింద నేల యందు గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడైన. మన దేవుడు రోషం గలవాడండి. నువ్వు ప్రార్థించేటట్టు రోషము కలిగిన క్రైస్తవుడిగా మారాలి. తిరుగుబాటుగా ఉండటం కాదు, ప్రార్థించాలి. ఒక సహోదరి అందండి, అయ్యా ప్రార్థనకు వద్దామని అనుకున్నా మా ఆయన రానవడండి. సరే రానవడు, అందుకని పిరికిదానిగా ఉండిపోయి ప్రార్థన చేయడం మానేస్తావా? భర్తకు లోబడి ఉండమన్నారు కదండి. లోబడి నేను వదిలేమనట్లేదు, లోబడే ఉండాలి మరి. కానీ ఒక పని చేయి, ప్రత్యేకంగా ప్రార్థన చేయి. ప్రత్యేకంగా ప్రార్థన చేయి. నీ భర్త పేరు పెట్టి ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చేసినటువంటి ఈరులు సూర్యులు అనబడినటువంటి వారిలో ఎంతో మంది యోప్తాలంటి వారు యుద్ధాలను జయించగలిగారు. యెహోషువపాతు ప్రార్థన చేస్తే సృష్టి ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు కదా. నీవు నేను ప్రార్థన చేస్తే మరి ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, ఏదో అలా వచ్చి ప్రభువాని పిలుస్తున్నాం, ఇక్కడే మళ్ళా ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉన్నాం. అది కాదు మన జీవితం. దేవునితో నీకు నాకు గొప్ప సంబంధం కలిగి ఉండాలి. ఆయనకి నీకుని అలాగుని కలిగి ఉన్నారు కాబట్టి రాజ్యాలను జయించగలిగారు, సింహపు నోళ్లను మూయించగలిగారండి వాళ్ళు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమ స్నేహితులారా, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు కనుక ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారందరి ఎడల ఆయన దయగలిగిన దేవుడు కనుక నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి మొక్కకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళిపోయి నమస్కరించకూడదండి. ప్రభు చెప్పాడు కదా, పైన ఆకాశం అందు గాని కింది భూమి ఎందు గాని భూమి కింద నీళ్ళ ఎందు గాని ఇండు దేని రూపమైనను విగ్రహమునైన నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు అన్నాడు. మనం ఏం చేస్తుంటారంటే, కొంతమంది అండి మందిరానికి వస్తూ ఉంటారు, మరలా లోకంలో కలిసిపోతూ ఉంటారు. నేను అంటున్నానండి, నావ నీటిలో ఉండాలి, కానీ నీరు నావలోకి వస్తే ప్రమాదం జరుగుతుంది. ఈ లోకములో జీవిస్తున్న నీవు ఒకప్పుడు లోకము నువ్వు కలిసి ఉన్నావు, ఇప్పుడు ఏరుపరచబడ్డావు. ఏరుపరచబడినటువంటి తరువాత ఈ లోకములో బతుకుతున్న నీవు ఇక లోకాశలలో నీలోకి రాకూడదు. ఎందుకంటే ఒకప్పుడు అన్ని ఆశలు కలిగి ఉన్నావు, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఇవన్నీ కలిగి ఉండి బ్రతికావు. ఇప్పుడు అలాగూ లేదు, ఇంకా నువ్వు ప్రత్యేకించబడ్డావు, వేరుపరచబడ్డావు, వేరే విధంగా ప్రభువు యొక్క ఆత్మను పొందుకుని బ్రతుకుతున్నావు కనుక కలిసి ఉండకూడదు. లోకం నువ్వుని లోకంలో నడిచినా కానీ లోకపు ఆచారాల్లో నువ్వు నడవకూడదు. అందుకని నావలో మనం ఉండాలి, నీటిలో నావ ఉండాలి, అంతే తప్ప నీరు నావలోకి వస్తే మునిగిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఈ నావ లోకంలో తిరిగింది అనుకోండి, మరలాని ఖచ్చితంగా మనం కూడా మునిగిపోతాం, నరకంలోకి వెళ్తాం, పాతాళంలో కొట్టుకుని పోతాం. క్షమించే సిద్ధ మనసు గలవాడు కనుక, ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఖచ్చితంగా మనము ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేద్దాం. దేవా, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నేను నా ఇంటి వారు కలిసి నిన్ను స్తుతిస్తాం ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రతి వ్యక్తి ప్రార్థన పరుడు కావాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. దేశాల మీదకి, రాష్ట్రాల మీదకి ఎన్నో ఉగ్రతలు వస్తున్నాయి. ఇవన్నీ మనం జయించాలంటే కనుక ప్రార్థన 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 ప్రార్థనే. ప్రార్థన సింహపు నోళ్లను మూయించింది, ప్రార్థన వర్షాన్ని ఆపింది, ప్రార్థన సూర్య చంద్రులను కూడా ఆపగలిగిందండి. అట్టి ప్రార్థన కావాలి. నీ కుటుంబం అంతా కలిసి నువ్వు దేవుని స్తుతిస్తావా? ఆయన నామము మధురమైనది, ఆయన వాక్యము వెలకట్టలేనిది, ఆయన నామం ఉన్నతమైనటువంటి నామం.
నేను నా ఇంటి వారు ఏకముగా కూడి, నేను నా ఇంటి వారు, ప్రార్థన చేద్దాం, ఏకముగా కూడి స్తుతింతును నిన్నే ధ్యానింతును, స్తుతింతును నిన్నే ధ్యానింతును. దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ధ్యానింతును. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి, నేను నా ఇంటి వారు ఏకముగా కూడి స్తుతింతును నిన్నే ధ్యానింతును, స్తుతింతును నిన్నే ధ్యానింతును. గడచిన కాలమంతా మము కాచితివే, నీ రెక్కల నీడలో మము కాచుకుంటివే. గడచిన కాలమంతా మము కాచితివే, నీ రెక్కల నీడలో మము కాచుకుంటివే. నా జీవిత కాలమంతా నీకే యేసయ్యా, నన్ను రక్షించినది నీవే యేసయ్యా. మా జీవిత కాలమంతా నీకే యేసయ్యా, నన్ను రక్షించినది నీవే యేసయ్యా. స్తుతింతును నిన్నే ధ్యానింతును, దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ధ్యానింతును. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి, నేను నా ఇంటి వారు ఏకముగా పాడదాం, స్తుతింతును నిన్నే ధ్యానింతును, స్తుతింతును నిన్నే ధ్యానింతును. దేవా నీ నామము మధురమైనది, దేవా నీ వాక్యము వెలకట్టలేనిది, దేవా నీ నామము మధురమైనది, దేవా నీ వాక్యము వెలకట్టలేనిది. నీ